జీనియస్ క్రియేటర్ సుకుమార్ గారికి స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే మన దర్శక బాహుబలి డైరెక్టర్ రాజమౌళి గారికి స్వాగతం పలుకుతున్నాము. బాహుబలి 1, బాహుబలి 2, అలాగే ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాల్ని అందించి విజయకేతనం ఎగరేసినటువంటి డైరెక్టర్ గారికి సాదర స్వాగతం. వీళ్ళిద్దరూ నా ఎదురుగుండా నాకు సీన్ చూపిస్తా, నా ఫీలింగ్స్ అన్నీ వాళ్ళిద్దరూ మాట్లాడుతుంటే దానికి నేను ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావట్లేదు. ఇది 10 minutes పాటు జరిగింది వీళ్ళిద్దరు డిస్కషన్. ఆ 10 minutes తర్వాత సుక్కు నాకు సీన్ చూపించాడండి. ఇంట్రడక్షన్ సీన్ ఆఫ్ పుష్పరాజ్. ఆ సీన్లో సుక్కు హార్ట్ అటాక్ తెచ్చుకోకు, ఆ సీన్లో ఏం జరుగుతుందో చెప్పట్లా. ఆ సీన్ ఎంత బాగుందో చెప్తున్నాను అంతే. ఆ సీన్ చూసిన తర్వాత నేను అన్నది ఒకటే ఒక మాట, ఈ సీన్కి దేవి ఎంత మ్యూజిక్ ఇవ్వగలిగితే అంత, ఎంత స్కోప్ కావాలంటే అంత, ఏ రేంజ్కి తీసుకెళ్లాలంటే ఆ రేంజ్, అంత ఎక్సలెంట్ సీన్ చూపించాడు సుక్కు. అండ్ బన్నీ ఎరగొచ్చాడు. అది నేను జస్ట్ ఇంట్రడక్షన్ పోర్షన్ ఒకటే చూశాను. పుష్ప 1 చేసేటప్పుడు నాకు మైండ్లో ఒక్కటే ఉండిపోయింది, అసలు పుష్ప 2 పర్ఫార్మెన్స్ ఇస్తే అదిరిపోవాలి అని. నేను నిజంగా చెప్తున్నా, నా హార్డ్ వర్క్ మొత్తం పెట్టేసి సుక్కు సార్ డైరెక్షన్లో అసలు నేను సరెండర్ అయిపోయినా. బన్నీ సార్తో నేను అసలు బన్నీ సార్ ఫుల్గా ట్రస్ట్ చేసి ఫుల్ సరెండర్ అయిపోయినా. ఈరోజు ఏమైనా పర్ఫార్మెన్స్ చూస్తున్నారంటే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ సుక్కు సార్ అండ్ బన్నీ సార్. సో థ్యాంక్ యూ సుక్కు సార్. మీరు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సుక్కు సార్ చాలా షై ఉంటారు, చాలా సైలెంట్ ఉంటారు. ఓకే, ఫస్ట్ హాఫ్లో ఎలా మాట్లాడాలి, ఎలా డౌట్స్ అడగాలి అది ఇది అనుకున్నా. కానీ పుష్ప 2 అయ్యేటప్పుడు ఎంత కంఫర్టబుల్ అయిపోయినా అంటే అసలు ఏం డౌట్స్ లేకుండా కూడా వెళ్ళి కూర్చొని మాట్లాడడమే అంత కంఫర్టబుల్ అయినా. సో నాకేంటంటే సార్తో ఎంత కంఫర్టబుల్ ఉందంటే అసలు సార్ ఒక్కసారి ఇంకొకసారి ఒక ఆపర్చునిటీ దొరికితే అసలు కుమ్మేస్తాయని ప్లాన్ చేసేసిన. సో అదొకటే అండి. సుక్కు సార్ అంటే నాకు, సార్ యు ఆర్ ద బెస్ట్. వి లవ్ యూ సార్. ఫస్ట్లీ ఈ ఫంక్షన్ని ఇంత బాగా I love my fans. I love my dear fans. ఎంతో ప్రేమగా ముద్దుగా నా ఆర్మీ అంటుంటాను. నా ఆర్మీ, మై ఫ్యాన్స్, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చబ్బా, ఇంకా అంతకంటే ఏం చెప్పలేను నేను. థ్యాంక్ యూ.